వచ్చేటువంటి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయ అవుతూ ఉన్నది. సోమవారం నాడు ఉదయం వరకు కూడా తదియ తిథి ఉండడం, అదేవిధంగా సోమవారము కావడం, కృతికా నక్షత్రము ఉదయమే వెళ్ళి రోహిణీ నక్షత్రం రావడం వలన అక్షయ తృతీయకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అందువల్ల ఏప్రిల్ 20వ తేదీనే అక్షయ తృతీయ ఆచరించడం చాలా శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆదివారం రోజున అనగా ముందు రోజు 19వ తారీఖు ఆదివారం రోజున తదియ తిథి ఉన్నప్పటికీ కూడా రెండవ రోజు కూడా అనగా సోమవారం రోజు కూడా ఏప్రిల్ 20వ తేదీ కూడా ఉదయం తదియ తిథి ఉండడం మూలంగా ఈ యొక్క రెండవ రోజునే మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏప్రిల్ 19, 20 తేదీలో ఉన్నటువంటి తదియ 2 రోజులు వ్యాపించి ఉండడం వలన రెండవ రోజు అనగా ఏప్రిల్ 20వ తేదీన ఉన్నటువంటి తదియ తిథినే మనం ప్రామాణికంగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము వారము అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 20వ తేదీనే అక్షయ తృతీయను ఆచరించాలని శాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నవి. అందువల్ల అందరూ కూడా ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజునే అక్షయ తృతీయను ఆచరించవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ వస్తూ ఉంటుంది. అక్షయం అనగా నక్షయతి ఇది అక్షయ, క్షయము లేనిది అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. తరగనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది, ఎప్పుడు కూడా నిలిచి ఉండేటువంటిది, అక్షయ ఫలాన్ని ఇచ్చేటువంటిది అక్షయ తృతీయ. అందువల్ల ఈ యొక్క అక్షయ తృతీయను 3:30 ముహూర్తం అని, స్వయం సిద్ధ ముహూర్తం అని పిలుస్తుంటారు. పూర్వకాలం నుంచి కూడా అక్షయ తృతీయకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా పనులను ప్రారంభం చేయడం కానీ, శుభ కార్యక్రమాలు ఆచరించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంతటి మహాశక్తి సంపన్నమైనటువంటి, ముహూర్త బలం గొప్పగా ఉన్నటువంటి, సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి రోజుగా ఈ రోజున చాలామంది ఎన్నో పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, అదేవిధంగా శుభ కార్యక్రమాలు, నూతనంగా పనులు అన్నీ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఇంతటి మహత్తరమైనటువంటి అక్షయ తృతీయను ఏప్రిల్ 20వ తేదీని సోమవారం రోజునే ఆచరించాలని శాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నవి. ఈ రోజున కొత్తగా పనులు ప్రారంభం చేయడం, వాహనములు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, నిశ్చయతాంబూలములు, లగ్నపత్రికలు వేసుకోవడం, నూతన ద్వారములు పెట్టడం, నూతన గృహప్రవేశములు, నూతన గృహారంభములు, పెళ్లి చూపులు మొదలైనటువంటి కార్యక్రమాలతో పాటుగా కాస్త అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేసినట్లయితే లక్ష్మి స్థిర నివాసం ఉంటుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం చేత చాలామంది అక్షయ తృతీయకు ప్రాధాన్యత ఇచ్చి కొద్దిగానైనా బంగారాన్ని మరి కొంటూ ఉంటారు. ఈ యొక్క బంగారం తీసుకోవడం వలన సిరి సంపదలు,
ఐశ్వర్యము, అదేవిధంగా లక్ష్మి స్థిర నివాసమే ఉండేటువంటి విధంగా ఉంటుందనేటువంటి నమ్మకం చేత, విశ్వాసం చేత అక్షయ తృతీయకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క ముహూర్త బలానికి ఉన్నటువంటి శక్తి చేత ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, మరి పుణ్య కార్యక్రమాలు ఆచరించడం, దాన ధర్మాలు చేయడం చేస్తూ ఉంటారు. బంగారం కొనడం మంచిదే అయినప్పటికీ కూడా తాహతకు మించి మరి అప్పు చేసి బంగారాన్ని కొనకూడదని చెప్పడం జరుగుతూ ఉంది. వారి వారి శక్త్యానుసారంగా మరి బంగారం కొనుగోలు చేసి దాచిపెట్టుకోవడం అనేటువంటిది మంచిది అని కూడా చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా మరి అప్పు చేసి మరి ఏదో తాహతుకు మించి బంగారాన్ని కొని అప్పుల పాలు కావద్దని కూడా ఈ సందర్భంగా మరి అక్షయ తృతీయ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కావున లక్ష్మీ స్థిర నివాసం కావడానికి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో దాన ధర్మాలు చేయడం, పుణ్య కార్యక్రమాలు ఆచరించడం, నోములు, వ్రతాలు, హోమాలు, లక్ష్మీ కుబేర వ్రతము, విష్ణువును పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీ కుబేర వ్రతము చేయడము, లక్ష్మీ కుబేర మంత్రాన్ని 11 సార్లు జపించడము, కనకదారా స్తోత్రాన్ని పఠించడం అనేటువంటి మహత్తరమైనటువంటి మరి కార్యక్రమాలు చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఎన్నో దాన ధర్మాలు చేయవలసినటువంటి దాన ధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పరమేశ్వరుని యొక్క కృప కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల కూడా లక్ష్మీ స్థిర నివాసమే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉదకుంభ దానం చేస్తూ ఉండాలి. అంటే కొత్త కుండలో నీటిని పేదలకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేస్తూ ఉండాలి. అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉండాలి. మరి వేసవి తాపాన్ని లేకుండా ఉంటుంది కనుక వేసవి తాపాన్ని తీర్చడానికి, దాహార్తిని తీర్చడానికి ప్రజలకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా పక్షులకు కూడా అక్కడక్కడ నీటి గుంటలను ఏర్పాటు చేస్తూ ఉండాలి. దీన్నే జలప్రసాద వితరణ కార్యక్రమం అని, అదేవిధంగా ఉదకుంభ దానం అని పిలుస్తూ ఉంటారు. చల్లటి నీటిని దానం చేయడం, అదేవిధంగా వస్త్రదానం చేయడం, అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని దానం చేయడం, గొడుగులు, పాదరక్షలు, పుస్తకాలు, పళ్ళరసాలు, మామిడి పళ్ళు ఇవన్నీ కూడా మరి దానం చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎన్నో రేట్ల పుణ్యఫలం కూడా లభిస్తూ ఉంటుంది, అక్షయ ఫలం లభిస్తూ ఉంటుంది. మరి ఎన్నో జన్మలు చేసినప్పటి పుణ్యం అంతా కూడా ఈ ఒక్క రోజున ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయడం వలన మరి లభిస్తూ ఉంటాయి కనుక మరి చాలా శ్రేష్టమైనటువంటి దానము ఉదకుంభ దానం. మరి ఇవన్నిటినీ మరి ఆచరించడం వలన మరి లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉండడమే కాకుండా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అందుకే సత్కర్మాచరణ చేయడం చాలా శ్రేష్టమని అక్షయ తృతీయ చెబుతూ ఉంది. ఇక ఈ యొక్క అక్షయ తృతీయ 12 రాశులలో మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అక్షయ తృతీయ విశిష్టతను మనం తెలుసుకున్నట్లయితే సాక్షాత్తు బంగారమే ఈ భూపైకి వచ్చినటువంటి రోజు. గండకీ నదీ తీరంలో
సాలగ్రామాల నుండి బంగారము భూమిపైకి వచ్చినటువంటి రోజు. అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రార్థన చేసినటువంటి కుబేరుడు ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ధనాధిపతిగా కొలువై ఉన్నటువంటి రోజు. అంటే ఆ లక్ష్మీదేవే కుబేరుణ్ణి ధనాధిపతిగా నియమించినటువంటి రోజు అక్షయ తృతీయ. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు తన బాల్య మిత్రుడైనటువంటి కుచేలునికి అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు, తనను ధనవంతునిగా మార్చినటువంటి రోజు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు విశ్వకర్మ వంశీయుడైనటువంటి సూర్యభగవానుడు పాండవుల యొక్క బాధలను గ్రహించి అన్నానికి లోటు లేకుండా అక్షయ పాత్రను అందించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. మరి అక్షయ పాత్రలో ఉన్నటువంటి అన్నము మరి ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా అన్నము సరిపోయేటట్టుగా పాత్రను తయారు చేసి ఆ యొక్క సూర్య భగవానుడు సాక్షాత్తు విశ్వకర్మ మరి మహత్తరంగా శక్తి సామర్థ్యముల చేత మరి ఆ యొక్క అక్షయ పాత్రను తయారు చేసి పాండవులకు మరి అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజుగా కూడా చెబుతూ ఉంటారు మహాభారతంలో. ఇక ఆ యొక్క వీరశైవ మతస్థాపకుడైనటువంటి బసవేశ్వరుడు జన్మించినటువంటి రోజు, పరశురాముడు జన్మించినటువంటి రోజు, అదేవిధంగా మహాభారతం అనేటువంటి పంచమ వేదాన్ని గణాధిపతి వ్రాయడం ప్రారంభించినటువంటి రోజుగా కూడా ఈ యొక్క అక్షయ తృతీయను చెప్పడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అనేటువంటి పుణ్య క్షేత్రాలు ఈ రోజు నుంచే మరి తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పని చేసినా కూడా ఆ కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చిన్న పనైనా పెద్ద పనైనా శుభ కార్యక్రమమైనా మరి ఈ రోజున ప్రారంభం చేస్తూ ఉంటారు. అంటే అంతటి మహత్తరమైనటువంటి ముహూర్త బలము కలిగినటువంటిది అక్షయ తృతీయ. ఇక ఈ యొక్క అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయడం వలన, పుణ్య కార్యక్రమాలు ఆచరించడం వలన జ్ఞానం లభిస్తూ ఉంటుంది, సంపద లభిస్తూ ఉంటుంది, ఆహారం లభిస్తూ ఉంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో, కుబేరుని యొక్క అనుగ్రహముతో సిరి సంపదలు కూడా ఇంట మరి కలకలలాడుతూ ఉంటాయి. ఆ యొక్క పరమేశ్వరుని కృపచేత సత్కర్మాచరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందని అక్షయ తృతీయ గురించి చెబుతున్నటువంటి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున అప్పన్న స్వామికి, సింహాచలం అప్పన్న స్వామికి మరి చందనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఉగ్ర రూపుడైనటువంటి నరసింహస్వామికి ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా చందనం వేసే ఉంటుంది. ఆ రోజున మరి చందనాన్ని తీసి నిజరూప దర్శనం చేయిస్తూ ఉంటారు. ఆ యొక్క నరసింహస్వామి శాంతి చెందాలని ప్రార్థన చేస్తూ ఆ యొక్క సింహాచల అప్పన్న స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఘట్టంగా మనం ఈ యొక్క అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక
ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండాలి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి, కుబేరుణ్ణి కూడా పూజిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామం చేయడంతో పాటుగా లక్ష్మీదేవి అష్టోత్తరముల చేత, కుబేరుని యొక్క అష్టోత్తరముల చేత లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వలన 11 సార్లు ఆ యొక్క మంత్రాన్ని పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున మన యొక్క పూజా మందిరంలో ఏకాక్షి నారికేలాన్ని పెట్టుకోవడం, సాలాగ్రామాన్ని పెట్టుకోవడం, శివలింగాన్ని మనం పెట్టుకోవడం, అదేవిధంగా దక్షిణావృత శంఖాన్ని కూడా మనం పూజా మందిరంలో మనం ఉంచుకోవడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల మరి స్వయం సిద్ధమైనటువంటి ముహూర్త బలం, మహత్తర శక్తి కలిగినటువంటి ఈ యొక్క అక్షయ ఫలాన్ని ఇచ్చేటువంటి అక్షయ తృతీయ అనాదిగా ఎంతో పరమ పావనమై వర్ధిల్లుతూ ఉన్నది. అందువల్ల ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం, కుబేరుని యొక్క అనుగ్రహం కోసం, విష్ణుదేవుని యొక్క విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షణ కోసం మనం సత్కర్మాచరణ చేయడం, అక్షయ తృతీయ రోజున పేదలకు, బ్రాహ్మణులకు, ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఉదకుంభదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మరి గొడుగులు, పాదరక్షలు, వస్త్రదానము, అన్నదానము, పళ్ళ రసాలు, మామిడి పళ్ళు దానం చేయడం, మామిడి పళ్ళ రసాన్ని మనం దానం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలు సత్కర్మాచరణ అంటారు దీన్ని. ఇవన్నీ చేయడం వలన మనం ఎన్నో రెట్ల పుణ్యఫలము లభిస్తూ ఉంటుంది. జన్మ జన్మలకు కూడా ఆ పుణ్యము మనకు నిలువై ఉంటుంది. అందువల్ల పరమేశ్వర కృప కోసం, లక్ష్మీదేవి స్థిరనివాసం కోసం, మరి విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున సత్కర్మాచరణ చేయడం అనేటువంటిది చాలా మంచిదని చెబుతూ, అక్షయ తృతీయ రోజున మరి నూతనమైనటువంటి పనులు, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసి ఆ యొక్క గాయత్రీ విశ్వకర్మ యొక్క అనుగ్రహము, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు పొందవలసిందిగా కోరుతూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.